అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కర్రీ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్. మా ఆయనకి బాగా ఇష్టమైన కర్రీ. కానీ ఈ సీజన్లో చాలా అంటే చాలా రేట్ ఉన్న కర్రీ అది. ఏందనుకున్నారు? మనకేమో చాలా సింపుల్ అనిపిస్తుంది, కాకపోతే కొనడానికి మాత్రం చాలా కాస్ట్లీ. అది టట్టడాయ్ టమాటా వచ్చేసి మాకు 70 రూపాయల కిలో ఉంది. 70 లోపే 65 అట్లా ఉంది. కానీ ఇలా కాస్ట్లీ ఉన్నప్పుడే వండుకుంటే టేస్ట్ ఉంటుంది. మా ఆయనకు చాలా ఇష్టం. కర్రీ లేనప్పుడల్లా ఈ టమాటా కూర వండుకోమంటాడు. టమాటా కూర వండుకోమంటాడు కాదు. సో ఇదండి ఆయిల్ వేస్తున్నాను. మా ఆయనకు చాలా ఇష్టం, మా నాన్నకు కూడా బాగా ఇష్టం. ఏం కూరగాయలు లేనప్పుడు కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు పుల్లగా టమాటా కూర వండుకుందామా అని అడుగుతాడు. నేనే రేట్ ఎక్కువ ఉన్నాయి వద్దు అంట. కాకపోతే ఈరోజు నేనే వండుతున్నాను, ఎందుకంటే మా ఆయనకి ఇష్టం కాబట్టి. మా ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా 2 టమాటాలు కోసుకొని ఉల్లిగడ్డ కోసుకొని టమాటా కూర వండుకుంటాడు. సేమ్ మా ఆయన ఎలా చేస్తాడో అలా చేస్తున్నాను ఇప్పుడు. ఏం వేయడు, కాకపోతే నేను కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేస్తాను. మా ఆయన అది కూడా వేయడు, మా ఆయన స్టైల్లో చేస్తాను. సో ఇప్పుడు ఆయిల్ వేస్తాను కదా, కొంచెం జీలకర్ర ఆవాలు. మా ఆయన గురించి మా ఆయన లేనప్పుడే చెప్తేనే బాగుంటాడు, ఆయన ఉన్నప్పుడు చెప్తే బాగుంది. అందుకని మా ఆయన లేనప్పుడు మా ఆయన ఎలా వండుతాడో టమాటా కూర చూపిస్తాను. ఆల్రెడీ ఒకసారి లైవ్ కూడా చేశాడు టమాటా కూర వండుకుంటూ కొత్తలో, అప్పుడెప్పుడు అంటే కరోనా స్టార్టింగ్లో. సో పచ్చిమిర్చి, ఆనియన్, మా ఆయన బాగా చేస్తాడు కర్రీ. అంటే ఎక్కువసేపు పొయ్యి మీద కలిపి దాన్ని చంపి గుజ్జు చేసేసి చేస్తారు. సో ఇదండి ఆనియన్ వేసాను కదా, కలుపుకుందాం. కొంచెం మగ్గాక అల్లం వెల్లిగడ్డ వేద్దాం. చాలా సింపుల్. ఊర్లలో కానీ మామూలుగా ఎక్కువ చేసుకుంటారు పల్లెటూర్లలో. చపాతీలో, రైస్లో, ఎందులోకైనా బాగుంటుంది ఇది. పలానా దాంట్లో బాగోదనని కాదు. ఇప్పుడు మా ఆయన స్టైల్ టమాటా కర్రీ వేగినాక చూపిస్తాను, వేగనివ్వండి. సో ఇదండి కొంచెం వేగిపోయాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను. మా ఆయనలాగా చేసుకునే టమాటా కర్రీ, మా ఆయనకు ఎంతో ఇష్టమైన టమాటా కర్రీ అనమాట. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా వాయిస్ వినబడుతుంది అనుకుంటా. మా వినాయకుడి దగ్గర కుంకుమార్చన జరుగుతుంది. పోదాం అనుకున్నా కానీ చేత కావట్లేదు. బాగా చోనొప్పి ప్లస్ జ్వరం వచ్చింది. మొన్నటిదాకా నేనే వెళ్దామని వాళ్ళందరినీ ఇది చేద్దాం అది చేద్దాం అన్నాను. లాస్ట్కి నేనే పోలేకపోయాను. ఈ చల్లగాలి పడదు నాకు అస్సలు. ఇదండి కొంచెం కరివేపాకు వేస్తున్నాను. గాలి పడక చెవు చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది, ప్లస్ లో జ్వరంలాగా వచ్చేసింది ఈ పెయిన్కి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను నేను. ఇదండి దగ్గర 1 కిలో అన్నీ ఉంటాయి టమాటా. ఇది వేసినప్పటి నుంచి మా ఆయన కలపడం పనిలోనే ఉంటాడు. కానీ మా ఆయన వండే కూరలు ఒకటి గుడ్డు కూర బాగుంటుంది, టమాటా కూర బాగుంటుంది. మొన్న రీసెంట్గా ఏదో చేశాడు, గుర్తుకు రాట్లే, అది కూడా చాలా బాగుంది. స్పైసీగా మటన్ కర్రీ చేశాడు, అది కూడా బాగుంది. సో ఒక్క 2 నిమిషాలు మగ్గిన తర్వాత పసుపు, కారము ఇవన్నీ వేద్దాం. సో ఇదండి కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు కారం వేస్తున్నాను. 1 స్పూన్నర కారం, కొంచెం ధనియాల పొడి అన్నది మా ఆయనకు నచ్చదు, కాకపోతే వేస్తేనే బాగుంటుంది. మా ఆయన ఇవన్నీ వేయడు. ధనియాల పొడి, గరం మసాలా వేయడు, నేను వేస్తున్నాను అంతే. కొంచెం సాల్ట్, అది తీస్తే మా ఆయనలాగా కొంచెం సాల్ట్, కొంచెమే లిటిల్ బిట్ గరం మసాలా. ఇదండి ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. కొంచెం మొత్తం ఇట్లా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేద్దాం. ఇప్పుడు వేయొద్దు, వాటర్ వేస్తే టమాటాలు ఉడకవు అన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేద్దాం.
ఇందులో మీరు పెరిగేసుకున్న పాలు వేసుకున్న సూపర్గా ఉంటుంది. అదో టైప్ గ్రేవీలా వస్తుంది. కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ వేయట్లేదు, మా ఆయన స్టైల్ కాబట్టి. ఎప్పుడైనా మీరు చేసుకున్నప్పుడు కొంచెం పాలన్న పెరుగన్న వేయండి. అదో గ్రేవీ ఎలా ఉంటుందంటే మటన్ గ్రేవీలా ఉంటుంది, బాగుంటుంది. మటన్ చికెన్ గ్రేవీ ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు మగ్గాక నీళ్ళు పోతాం. సో చూద్దామండి దగ్గరికి వచ్చిందో లేదో. సో ఇదండి దగ్గరికి వచ్చేసింది కదా, కొంచెం కలుపుకొని వాటర్ వేసుకుందాం. ఇదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను, ఎక్కువ వేయను. నేనైతే ఇలానే ఓకే అంటాను, కానీ ఇప్పుడు మా ఆయన స్టైల్ కాబట్టి కొంచెం వాటర్ వేయాలి. ఇది కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఇది చపాతీస్ కానీ రైస్ కానీ మర్చిపోయాను చెప్పడం, నిన్న పచ్చడి బాగుందన్నారు. వాకాయ పచ్చడి ఏమంటారో అనుకున్నాను. సూపర్గా ఉందన్నారు. కాకపోతే ఇంత పులుపు వేసి ఉంది, నువ్వు చింతపండు వేసి ఉంటావు, కంపల్సరీ చింతపండు వేసావు. అసలు ఆ కాయ ఏందో నాకు చూపిస్తావా అని చూసుకొని మరి. నేను ఇంతవరకు ఈ కాయ చూడలేదు, ఈ కాయ అసలు తింటారా ఎన్ని డౌట్లు అనుకున్నాం మా ఆయనకి. ఇంత పులుపు ఎందుకు వచ్చింది, ఇంత పచ్చడి ఎలా చేస్తారు, మనుషులు తింటారా ఇది, ఇన్ని డౌట్స్తోని తిన్న తర్వాత బాగుందన్నారు. ఓకే, అదొక సాటిస్ఫాక్షన్. సో ఇదండి, ఎక్కువ పోయలేదు. మా ఆయన అయితే బాగా పల్సగా ఇష్టపడతారు, కానీ నాకు ఇంకో మనసు ఒప్పట్లేదు, మరి పల్సగా అయితే బాగోదని. అందుకే నేను కొంచెం ఒక్క 2 మినిట్స్ ఉండి కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తాను. సో కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. సో దగ్గరకు వచ్చేసింది కర్రీ, ఒకసారి కలుపుకొని అయిపోయిందండి. మా ఆయన స్టైల్, మా ఆయనకి ఇష్టమైన టమాటా కర్రీ అయితే అయిపోయింది. మా ఆయనకి నాకు ఫరక్ ఏంటంటే నేను వాటర్ వేయను, మా ఆయన వాటర్ వేస్తాడు. నేను గరం మసాలా వేస్తాను, మా ఆయన వేయడు, అంతే తేడా. మా ఆయన కొంచెం పల్సగా చేస్తాడు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేస్తాను, అయిపోతుంది. మా ఆయనకి ధనియాల పొడి అవన్నీ వేస్తే ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది, అది వేయడు. పుల్లగా ఉండాలని ఆయనకి ఇష్టం. కాకపోతే అది అయిపోతే టేస్ట్ రాదని నా ఒపీనియన్. సో ఇదండి మా ఆయన స్టైల్, మా ఆయన లాంటి టమాటా కూర, మా ఆయన చేసే లాంటి టమాటా కూర. సో చాలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ చూసారా ఎంత బాగుందో.